హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ కమ్మటి గోంగూర పులిహోర. ఆంధ్ర స్టైల్లో రుచి అద్దరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలంటారు. గోంగూరతో ఎప్పుడు పచ్చళ్ళే కాకుండా ఇలా ఒకసారి పులిహోర ట్రై చేయండి, అందరికీ ఎంతో నచ్చుతుంది. ముందుగా బాణల్లోకి 1 టీ స్పూన్ ధనియాలు తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే కారానికి సరిపడా 6-7 ఎండుమిర్చిల్ని తీసుకోవాలి. వీటన్నిటిని కాస్త రంగు మారేదాకా, సువాసన వచ్చేంత వరకు, కొంచెం దూరగా అయ్యేంత వరకు మనము డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. తీసి పక్కన ఉంచి చల్లార్చుకుందాం. అదే బాణల్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కడిగి ఫ్రెష్గా ఉన్న చిన్న కట్ట గోంగూరని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 నుంచి 3 పిడికిళ్ళంతా గోంగూర ఉంది. అలాగే కొంచెం చింతపండు చిన్న ముక్కని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. గోంగూర పులదానాన్ని బట్టి కూడా మీరు చింతపండుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 నిమిషాలు మనకి ఆకంతా బాగా దగ్గర పడేంత వరకు ఇలా కుక్ చేసుకుని తీసి దీన్ని కూడా చల్లార్చేయాలి. ముందుగా మిక్సీ జార్లోకి ఇందాక వేయించి ఉంచుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకొని ఇలాగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని, ఆ తర్వాత ఇందులోకి గోంగూరను కూడా యాడ్ చేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలను ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పప్పును వేసుకొని బాగా వేయించి తీసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా 1 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పుని, 4 పచ్చిమిర్చి చీలికల్ని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకుందాము. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మరి కాస్త వేయించి ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపుని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ అంతా ఇక్కడ యాడ్ చేసుకుందాము. మళ్ళీ మనకు కావాలి అనుకుంటే రైస్లో కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని తీసుకుంటే మనకి సరిపోతుంది. 1 కప్పు రైస్ని ముందుగానే నానబెట్టుకొని ఇలా పొడి పొడిలాడేలాగా మనము ఉంచుకొని కొద్దిగా చల్లార్చుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి మన గోంగూర పేస్ట్ని అయితే మనము యాడ్ చేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కాస్త వేసేసుకొని ఇలా చేతులతో కలుపుకొని తీసుకుంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. గోంగూర పులిహోర సూపర్గా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనుకుంటారు. అంత బాగుంటుంది. ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి.